నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్. వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి వెల్లడి. మహిళా నాయకుల పట్ల ఇన్స్పెక్టర్ నరేందర్ తీరు అభ్యంతరకరం. సస్పెండ్ చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి విజయరెడ్డి డిమాండ్. కొత్త ఆటోలు ఇవ్వడంలో అధికారుల అవకతవకలు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయకుంటే ఆందోళనలు చేపడతారు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభ సభ్యుడు బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లో పలువురు చేరాలని కేసీఆర్ అడుగుతున్నారని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే ఆయన ఆంధ్రాలో అడుగు పెట్టాలన్నారు. ఆంధ్ర ప్రజలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన జీవీఎల్ ఆంధ్రాకు నీటిని ఆపేశారని, కృష్ణా ట్రిబ్యునల్ను అడ్డుకున్నారని అన్నారు. వీటిని అడ్డుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏపీలో ఏ విధంగా అడుగు పెడతారని ప్రశ్నించారు. తెలంగాణలో ఆయన దుర్మార్గపు పాలన చేస్తున్నారని, రానున్న సాధారణ ఎన్నికలో టీఆర్ఎస్కు ఓట్లు పడవని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఆయన వచ్చి పోలవరం కడతాట, పోలవరం హైట్ తగ్గించాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు మీరు వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఆ కేసీఆర్ వేరు ఈ కేసీఆర్ వేరా, మీరేమన్నా డబుల్ యాక్షన్ చేస్తున్నారా? మరి స్పష్టంగా సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ చెల్లించి పోలవరంలో కేసు వెనక్కు తీసుకొని, అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి మాకు సమ్మతమే అని లేఖనిచ్చి, గతంలో మీరు తప్పుడు మాటలు మాట్లాడిన అన్నిటికీ కూడా ఆంధ్ర రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పి అప్పుడు ఓట్లు అడగండి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి రాజకీయాల్లో శాసించవచ్చు అనుకుంటే అమాయకులు ఎవరు ఇక్కడ లేరు. ఈసారి ఆంధ్ర ప్రజలు తెలంగాణలో కూడా టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి బుద్ధి చెప్తారు. ధన్యవాదాలు. మొన్న గత వారం నెల్లూరు జిల్లాలో కందుకూరులో సంభవించినటువంటి సంఘటన, అందులో 8 మంది దారుణంగా మృతి చెందటం దేశమంతా కూడా సంచలనమైంది. అలాగే మొన్న 1వ తేదీ ఉదయం గుంటూరులో తొక్కిసలాటలో ఉచిత కానుకలు ఇస్తామని చెప్పి వేల మందిలో జనాల్ని పోగు చేసి అక్కడ మరో 3 మరణించడం బాధాకరం. సో మొదటి సంఘటన కందుకూరి సంఘటనను మెయిన్గా పురస్కరించుకొని ప్రభుత్వం జీవో ఇష్యూ చేయటం, పబ్లిక్ ప్లేసెస్లో అనుమతించిన ప్లేసెస్లో సభలు పెట్టుకోవాలి కానీ రోడ్లపై పెట్టకూడదు అన్నటువంటి ఈ నిర్ణయం, కొంతకాలమైన ఈ నిర్ణయాన్ని అమలు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మళ్ళీ ప్రజల ప్రాణాలకు మించినటువంటి విషయం మరొకటి లేదు. రాజకీయాలు, ఎవరి స్వార్థపూరిత రాజకీయాలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో సభలు పెట్టుకోవటం రాజకీయ పార్టీల యొక్క ప్రాథమిక హక్కు. కానీ మన హక్కుల్ని మనం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయాలి. కనుక ఈ నియంత్రణని రాజకీయ పార్టీలని, ప్రతిపక్ష పార్టీలని ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా అడ్డుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది, పార్టీల నుంచి వస్తుంది. కానీ కొంత నియంత్రించవలసిన అవసరం కూడా ఉన్నది. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినప్పుడు మరి చిన్న రోడ్లలో కూటమిలో మరి ఆ స్థాయిలో ప్రజా సమూహం ఏర్పడితే ఇబ్బందులు కలగచ్చు. కాబట్టి ప్రజా ఆరోగ్యం, ప్రజల యొక్క ప్రాణాలు అన్నిటికంటే ప్రాధాన్యత. కనుక ప్రభుత్వం నుంచే కాదు, కొంత స్వీయ నిబంధన కూడా, పార్టీలన్నీ కొంత స్వీయ నిబంధన కూడా ఏర్పరచుకుంటే మంచిది. ఇదే పేరుతో మేము యాత్రలు ఆపేస్తాము, బస్సు యాత్రలు ఆపేస్తాము, పాదయాత్రలు ఆపేస్తామంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. వీలైనంత వరకు దీన్ని స్వీయ నియంత్రణకే, రాజకీయ పార్టీలకే వదిలిపెడితే మంచిది. అలా కాదని ఎవరు మూర్ఖంగా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క జీవితాలతో ఎవరన్నా కనుక చెలగాటమాడితే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. కొంత నిబంధన ఉండాలి,
చాలా మేరకు ఇది స్వీయ నిబంధనతో జరగాలి అని మా ఆలోచన. కాకపోతే ప్రస్తుతం ఇచ్చిన జీవో కొంతకాలమైనా దీని అమలు ఎలా ఉందో చూసి దీన్ని రివ్యూ చేయవలసిన అవసరం ఉన్నది. కానీ కొద్ది నెలల పాటైనా సరే నిబంధన ఉంటే ప్రజల యొక్క జీవితానికి మంచిది, వాళ్ళ ప్రాణాలని రక్షించిన వాళ్ళం అవుతామన్న ఆలోచనతో మేమున్నాం. చెప్పా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాష్ట్రాల బయట బీఆర్ఎస్ అంటే ఇంకా ఎవరికో ఏమి తెలియదు. ఆయన వెళ్ళి అన్నూర్లకు వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్పితే నాకు తెలిసి ఎక్కడా మీడియా కవరేజ్ కూడా లేదు. 17 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి ఒక రాష్ట్రం, అందులో కష్టపడి 8-9 పార్లమెంట్లు స్థానాలు గెలుచుకునే ఒక ప్రాంతీయ పార్టీ, వచ్చే ఎన్నికల్లో అది కూడా అధికారాన్ని కోల్పోయే పార్టీ. సో వీళ్ళని చూసి దేశం అంతా కూడా ఏదో అంత మనసు బారేసుకుంటారని చెప్పి వీళ్ళ బిల్డప్ తప్పితే ఎవడు పట్టించుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్పై వాళ్ళ ఫోకస్ ఏంటంటే ఇక్కడ అందరికీ తెలుగు అర్థమవుద్ది, ఇక్కడ కొంచెం కుల రాజకీయాలు చేసేస్తే 4 ఓట్లు సంపాదించి ఏదో మరి ఒక ఉనికి చాటచ్చు అన్నటువంటి వాళ్ళ ప్రయత్నం. ఆయన వచ్చి ఇక్కడ ఉద్ధరించేది ఏమి లేదు. పోలవరం వచ్చి పోలవరాన్ని అడ్డుకుంటూ పోలవరాన్ని నిర్మిస్తామని అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ సంస్థల పనితీరు ఏ రకంగా ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసు. అక్కడ చేయలేని ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ని ఈయన అధికారంలోకి వచ్చేటప్పుడు తెలంగాణలోనే అధికారంలో కోల్పోయే పార్టీ ఏదో దేశంలో నేనే చక్రం తిప్పుతానని చెప్పి సినిమా రీల్స్ చేసుకోవడానికైనా ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి లేని ఆలోచనలు ఇవి. అలయన్స్లో ఉన్న జనసేనతో కొనసాగాలన్నది మా ఆలోచన. వేరే పార్టీతో పొత్తు ఉండకూడదు అంటే ఉంటుంది అని వాళ్ళు ప్రచారం చేయటం, వాళ్ళ సినిమా రీల్స్ చేయటం, మీరు దాన్ని మళ్ళీ మమ్మల్ని అడగటం. ఇది ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చేటువంటి కొత్త ప్రశ్న అదే పాత ప్రశ్నే, దానికి జవాబు కూడా పాతే. ఆంధ్ర ప్రజలు మంచోళ్ళు. సో కాబట్టి నేను మాట్లాడిన స్థాయిలో ఎవరు మాట్లాడరు, కానీ మనసులో బాగా పెట్టుకుంటారు. తీర్చాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా దోలు తీరుస్తారు. ఓకే, సో కాబట్టి బయటికి వచ్చి మాట్లాడరు. మనకు నోటి దూల లేదు, మన నాయకులకు కానీ మన ప్రజలకు కానీ నోటి దూల లేదు. సో కాబట్టి చేయాల్సినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ఎలా గుణపాఠం చెప్పాలో అలా చెప్తారు. దేశంలోనే వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని గుర్తించి కేంద్రం అవార్డుతో కితాబిచ్చిందని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి తెలిపారు. మలక్పేట చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమ శాఖ సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్ శైలజతో కలిసి ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలోని వికలాంగులకు 1000కి మించి పింఛన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో వికలాంగుడికి 3116 రూపాయల చొప్పున అందిస్తుందని వెల్లడించారు. దివ్యాంగులలో సామర్థ్యం చూడాలని, పనితనం చూడాలని, వారిని చిన్న చూపు చూడొద్దని అన్నారు. అందుల ప్రదాత లూయిస్ బ్రెయిల్ జయంతి సందర్భంగా మలక్పేట పార్కులో బ్రెయిలీ విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్ 3కు ముందు ఒకరోజు ముందే రాష్ట్రంలో ఉన్న వికలాంగుల విజ్ఞప్తి మేరకు మరి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ఇప్పుడు ప్రత్యేక శాఖగా గుర్తించడం అనేది అంటేనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ శాఖకి ఇస్తున్న ప్రియారిటీ ఏందో ఒకసారి వికలాంగుల సమాజం కూడా అర్థం చేసుకోవాలి. అడిగిందే తడుగుగా, ఏది అడిగినా వారి దృష్టికి వెళ్ళంగానే దాన్ని మరి అమలు చేసే విధంగా మా శాఖ మంత్రివర్యులు కుప్పల ఈశ్వర్ గారి సహకారంతో డైరెక్టర్ శైలజ గారు, కమిషనర్ గారు కూడా వారే ఉన్నారు కాబట్టి, ఇటు సహకార సంస్థలో జేఎండీగా కూడా వారే ఉన్నారు కాబట్టి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ గారు, వీరందరి సహకారంతో మరి ఈ మధ్యనే డిసెంబర్ 3వ తారీఖు ప్రపంచ వికలాంగుల దినోత్సవంకి ఒక రోజు ముందే మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా వేరు చేయడం అనేది ఇది నిజంగా వికలాంగులకు చాలా ఉపయోగపడేది. ఎందుకంటే జిల్లాలో కొంత ఇబ్బందిగా ఉందని వారు ఇచ్చిన విజ్ఞాపన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది కూడా శుభపరిణామం, సంతోషకరమైన అంశం. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా వెనువెంటనే వాటికి సంబంధించిన జీవోలను
2016 వికలాంగుల హక్కుల చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వమే స్వయంగా CMRF ద్వారా దానికి సంబంధించిన అమౌంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా ప్రత్యేకంగా ఈ యొక్క మస్కులర్ డిస్ట్రఫీ కావచ్చు, స్పైనల్ కార్డ్కి సంబంధించి ఎవరైతే వారు ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఒక మెడిసిన్ కిట్ కావాలని వారు ప్రత్యేకంగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా భవిష్యత్తులో అమలవుతాయనే దిశగా అమలు చేయడానికి కూడా మీకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, నాకు సహకరిస్తున్న రాష్ట్రంలో ఉన్న అనేక మంది వికలాంగుల సంఘాలకు, ఆఫీసర్స్కు, ముఖ్యంగా మా డైరెక్టర్ అండ్ కమిషనర్ కార్పొరేషన్ JMD శైలజ గారికి, GM గారికి, మా స్టాఫ్కు, ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ అనేక సహాయ ఉపకరణాలు, దాంట్లో రిట్రోఫిటెడ్ మోటార్ వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా వీల్ చైర్స్ కావచ్చు, బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ కావచ్చు, డెఫెండమ్ వాళ్లకు 4G స్మార్ట్ సెల్ ఫోన్స్ కావచ్చు, అందులోకైతే జాస్ సాఫ్ట్వేర్తో కూడిన ల్యాప్టాప్స్ కావచ్చు, ఇట్లా అనేకమైన సహాయ ఉపకరణాలను ఉచితంగా 100% సబ్సిడీ తోటి పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వికలాంగుల సహకార సంస్థకు చైర్మన్ అయిన తర్వాత మరి గతానికి భిన్నంగా, గతంలో డెఫెండమ్ వాళ్లకు ఓన్లీ ఇయర్ సంబంధించిన అవే ఇచ్చేది. ఏది MP3 ప్లేయర్స్ కావచ్చు, లేకపోతే ఇయరింగ్ ఎయిడ్స్ కావచ్చు, DG ప్లేయర్స్ కావచ్చు ఇచ్చేది. కానీ ఈరోజు ఈ యొక్క మారుతున్న కాలానికి అనుగుణంగా వారికి 4G స్మార్ట్ సెల్ ఫోన్స్, ఒకరికొకరు వీడియో కాల్ ద్వారా కన్వర్జేషన్ చేసుకోవడానికి డెఫెండమ్ సోదరి మనందరికీ కూడా మరి ఉచితంగా 4G స్మార్ట్ సెల్ ఫోన్స్ కూడా మేము కొత్తగా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా గతంలో ఆర్థోపెడిక్ వికలాంగులకు సంబంధించి ఒక మోటార్ వెహికల్ తీసుకోవాలంటే 30% సబ్సిడీ ఓన్లీ కార్పొరేషన్ ఇస్తే 70% జేబులకు వెళ్ళి లబ్ధిదారుడు కట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతల అరెస్టుకు వ్యతిరేకంగా TPCC ప్రధాన కార్యదర్శి P. విజయరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మహిళా నాయకులతో నిరసనలో పాల్గొన్న ఆమె ఇన్స్పెక్టర్ నరేందర్ ప్రవర్తన, మాట్లాడే విధానం చాలా అసభ్యంగా ఉందని అన్నారు. ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల మాట్లాడే భాష, ఒక నాయకురాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నన్ను గుర్తుపట్టే వాళ్ళు, అది అందులో ఉన్న లోకల్ PSCI మాతో మాట్లాడిన విధానం ఇది. మాతోటి ఇట్లా మాట్లాడితే వేరే మహిళలకు రక్షణ ఎక్కడ? బంజారాల్స్ PS లో కాలు పెట్టాలంటే కూడా మామూలు వాళ్ళు కాలు పెట్టలేని పరిస్థితిగా తయారవుతున్నది. ఇంత ఏసీలు, ఇంత హంగులు, ఆర్భాటాలు పెట్టుకున్నది వాళ్ళు సుఖాలుగా కూర్చొని ప్రజల మీద, లేకపోతే వచ్చిన ఆర్డర్స్ తోటి ఎవరిని అన్కాన్స్టిట్యూషనల్ గా అరెస్ట్ చేయాలని ప్లానింగ్ వేసుకోవడానిక, లేకపోతే ప్రజలకు రక్షణ కల్పించడానిక? PSకి వచ్చిన ఒక ఆడానికే సెక్యూరిటీ ఇవ్వలేని వాళ్ళ మాట్లాడే విధానము దొబ్బేయండ్రా. ఆయన మాట్లాడిన మాట బయటికి దొబ్బేయండి, ఇదా మాట్లాడే విధానం మహిళలతోటి. మాతోటి ఎట్లా మాట్లాడుతున్నా, వచ్చే పబ్లిక్ తోటి ఎట్లా మాట్లాడతారు? మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా ఈ CIని మీరు సస్పెండ్ చేయాలా, లేకపోతే మేము ఊరుకునేది లేదు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళకి ఇది ఒక చెంపం చెట్టు కావాలని మేము కోరుకుంటున్నాము. మొన్న కమాండ్ కంట్రోల్ ముందు మగవాళ్ళు మనం లేసి నూకినా మేము గమ్మునున్నాం. కమిషనర్ గారికి ఒక లెటర్, ACP గారికి వచ్చి మేము మర్యాద పూర్వకంగా లెటర్ ఇచ్చినాం. మీరు ఇట్లా చేయడం తప్పు అంటే సరే అన్నారు. మేము దానికి కూడా ఊరుకున్నాం, సరేలే అయినా విషయం అలాంటిదని. మళ్ళీ ఈరోజు కావాల్సుకొని తీసుకొచ్చి PS లో కూర్చోబెట్టి CI రూమ్ లో మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. అంటే మేము తిరగొద్దా? రాజకీయంగా ప్రజలు పడుతున్న బాధలు చెప్పుకునే అవసరం లేదా? మా అధ్యక్షుల దగ్గర కూడా వెళ్ళడానికి మాకు నిర్బంధన ఏంటి? రేపటి నుంచి మీరు పెట్రోల్ కార్లు పంపించండి, అందులోనే తిరుగుతాం. అందులో కూడా మనం చంపి పడేసిన ఎవరు దిక్కు లేకుండా పరిస్థితి ఇప్పుడు తీసుకొస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఒక మహిళ పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించాడు, మాట్లాడేది ఏళ్ళు పెట్టి చూపించి వెళ్ళగొడుతున్నాడు. మళ్ళీ ఆయన చెప్పి వెళ్ళిపోయిన తడువే మహిళా
సిబ్బంది లోపలికి వచ్చి పదండి లేకపోతే బయటికి నూకి పడేస్తామని చెప్తున్నారు. ఇదా పిఎస్ లోనే సిఐ రూమ్ లోనే రక్షణ లేనప్పుడు కమాండ్ కంట్రోల్ దగ్గరనే మళ్ళీ అక్కడ మహిళా జెంట్స్ పోలీసులు హ్యాండిల్ చేసినప్పుడు ఇంకా సెక్యూరిటీ ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాము. ఇలాంటి అధికారుల మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రవర్తిస్తారని మేము తెలియజేస్తున్నాం. దీన్ని మేము సీరియస్ గా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్! పాత ఆటోలను స్క్రాప్ లో తీసుకొని కొత్త ఆటోలు ఇవ్వడంలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకటేశం ఆరోపించారు. 2 నెలల నుండి పాత ఆటోల స్క్రాప్ ను నిలిపివేశామని అన్నారు. ఏఐటీయూసీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకతవకలు జరిపిన అధికారులపై జాయింట్ కమిషనర్ తక్షణమే చర్యలు చేపట్టి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆటో డ్రైవర్ యూనియన్లతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలు ఆటో సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆటోలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందులో అవకతవకలు జరిగినాయని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కావచ్చు, అవకతవకలు జరిగితే అవకతవకలు జరిపిన అధికారులను శిక్షించాలా, అవకతవకలు చేసిన వ్యక్తిని శిక్షించాలా? దాన్ని వదిలిపెట్టి ఇలా 1,00,000 మంది 1,00,000 మంది ఆటో డ్రైవర్లను ఇబ్బందులు చేయటము ఏంటనేది కూడా మేము ఆటో సంఘాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మేము ఇప్పటికే జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వెంటనే పనులు పునరుద్ధరించాలని చెప్పి జేఏసీ తరఫున మేము మెమరాండం ఇచ్చాము. అయినా కూడా వాడు స్పందించట్లేదు. స్పందించకపోవడం వలన ఇలా లక్షలాది మంది ఆటో డ్రైవర్లను అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జేఏసీ నాయకులమందరం కూర్చుకొని ప్రతి ఆర్టీ ఆఫీసు కూడా ధర్నాలు, ఆందోళన కార్యక్రమం చేస్తాము. అప్పటికి వినకపోతే జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనరు, అదేవిధంగా కమిషనర్ కార్యాలయం, మినిస్టర్ గారు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఆ కార్యాలయాన్ని వేలాది మందితోని ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా ట్రాన్స్పోర్ట్ కమిషనరు, మినిస్టరు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనరు వెంటనే స్పందించి ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో అవకతవకలు అరికట్టండి. మేము దాన్ని సపోర్ట్ చేయట్లేదు జేఏసీ తరఫున. కానీ దాన్ని చాకుగా చూపించి ఇవాళ ఆర్టీ ఆఫీసులలో అన్ని పనులను ఆపడం వలన డ్రైవర్లకు నష్టపడుతుంది. రోడ్డు మీద ఎన్ఫోర్స్మెంట్ జరిగితే ఇవాళ డ్రైవర్లు ఇబ్బంది పడతారు. కాబట్టి వెంటనే స్క్రాప్ విధానాన్ని పునరుద్ధరించాలా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేము రూల్స్ తెస్తామని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికే ఆటో డ్రైవర్లు మీటర్లు పెంచడం లేదు. అదేవిధంగా ఫైనాన్షియల్ వేధింపులు అనేకంగా ఉన్నాయి. ఇవన్నిటితో పాటు ఇవాళ పనులు ఆపడం వలన ఆర్టీ ఆఫీసులలో జరిగే అవినీతిని అరికట్టాలి తప్ప మాకు జరిగే లక్షలాది మందికి సంబంధించిన పనులు ఆపడం వలన డ్రైవర్లు నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే పనులు పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేనిచో ఈ 2-3 రోజుల్లో ఒక డేట్ నిర్ణయం చేసుకొని కమిషన్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. ఒక టీచర్గా పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అన్ని సామర్థ్యాలు ఉండాలని సిద్దిపేట జిల్లా మద్దూరు ఎంఆర్ఓ భూపతి అన్నారు. గాగిల్లాపురం ప్రాథమిక పాఠశాలలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనలో కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఇది తప్పనిసరి అని ఎంఈఓ నరసింహారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లు కృష్ణవేణి చంద్రమౌళి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు మేక సంతోష్, ఎంపీటీసీ గుల్లా సత్యకళ ఆనందం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రాక్టీస్ చేపిస్తాం. దీన్ని ఏంటంటే ఇదేమో అడిషనల్స్ నేర్పడానికి, మీరు వచ్చిన అడిషనల్స్ ప్రాక్టీస్ చేయడానికి ఓరల్ అడిషనల్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఉన్న లాజిక్ ఏముంది, మీరు అనుకునే ఈ 4 నెంబర్లు అనుకున్నారు, ఇలా లేదు. వాడు ఏం లేదు, ఫస్ట్ నెంబర్ యాడ్ చేసుకుని వస్తాడు. 25 పేపర్లు వస్తాయంటే ఇది పట్టుకుంది కదా, మరి ఇది పట్టుకోండి. ఫుల్ టైం రాకముందే అర్ధగంట ముందే వచ్చి కూర్చుంటారు. అక్షరాల పరంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఒక అక్షరానికి మనకు వంతు వచ్చినాక సంయుక్తాక్షరము అంటే వారికి ఏ వంతు వచ్చినప్పుడు ఏదైనా అనేది ఐడెంటిఫై చేసుకుంటారు. మరి లెసన్ చదివేటప్పుడు చదవడానికి అనుకూలంగా ఉంటుంది.
తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా పిఎల్ఎం మేళా జాగిలాపూర్ గ్రామంలో మద్దూరు మండలం తరఫున నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, తర్వాత ఉపాధ్యాయ బృందం, చాలామంది ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులు కోల్పోయినటువంటి ఈ నాలెడ్జ్ను రికవరీ చేసేందుకు గాను ఈ పిఎల్ఎం మేళా చాలా ఉపయోగపడుతుందని అందరూ కూడా తమ యొక్క అభిప్రాయం. బాసల సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అర్చకులు బంద్ పాటిస్తున్నారు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు సైతం కోరుతున్నారు. అమ్మవారిపై వ్యాఖ్యలను నిరసిస్తూ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. దీంతో బాసర రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్ను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు వెంటనే మెస్ సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. ఓయూలోను రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనలతో రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. గత 2 నెలలుగా తమకు మెస్ వసతి కల్పించడం లేదని E2 హాస్టల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీసీ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు వెంటనే మెస్ సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. ఓయూలోను రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనలతో రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. గత 2 నెలలుగా తమకు మెస్ వసతి కల్పించడం లేదని E2 హాస్టల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీసీ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యను పరిష్కరించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. स्टूडेंट्स में
E2 హాస్టల్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అందులో నాన్ బార్డర్స్ ఉన్నారు, బార్డర్స్ ఉన్నారు, అందరినీ కలిసి మిక్స్ చేసి అడ్జస్ట్ అయినాము. ఫుడ్ పెట్టట్లేదు. సర్వే హాస్టల్ అని చెప్పి 1.5 కిలోమీటర్ ఉంటుంది. డైలీ అక్కడ తిన్నాం 15 days. తర్వాత ఈవెన్లో ఓపెన్ చేస్తామని చెప్పారు. ఈవెన్లో ఓపెన్ చేశారు కానీ అక్కడ పెట్టట్లేదు. మాకు లేట్ అవుతుంది, 10 అవుతుంది మార్నింగ్ ఏమో. ఇప్పుడేమో అసలు పెట్టమని చెప్పారు. బీసీని అడిగితేనేమో యాక్షన్ తీసుకుంటలేరు. విద్యార్థి ఉద్యమ నేత డాక్టర్ ఆంజనేయ గౌడ్ను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నియమించిన సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి విద్యార్థి నేత వినోద్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ నూతనంగా నియమితులైన డాక్టర్ ఆంజనేయ గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ జిల్లాలి డాక్టర్ ఆంజనేయ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జిల్లాలి డాక్టర్ ఆంజనేయ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, బీఆర్ఎస్ జిందాబాద్, లాంగ్ లివ్ స్టూడెంట్ యూనిటీ, లాంగ్ లివ్ స్టూడెంట్. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ పెళ్లి చేసుకుని ప్రియురాలు తేజశ్రీని ప్రియుడు సాయిరెడ్డి యశ్వంత్ రెడ్డి 2 రోజులకే వదిలేశాడు. ప్రియురాలు ఇటీవల ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో తమకు న్యాయం చేయాలని గత కొంతకాలంగా తేజశ్రీ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అతనిని తమకు అప్పగించాలంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. సాయిరెడ్డి యశ్వంత్ రెడ్డి ఇంట్లోనే అంత్యక్రియలు చేస్తామంటూ మృతురాలి హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కలిసి ఉంటామని పోయారు కదా ఇద్దరు. వాడిని వచ్చి తలగూరు పట్టుమాను, మన చుట్టాల లెక్కల పోయేద్దాం. ఇప్పుడు కేసే ఆయన మీద అయింది. ఇప్పుడు మీ బిడ్డ వేరే యాక్సిడెంట్లలో వేరే రకంగా చనిపోతే వాడి చేయగానే చచ్చిపోయింది. వాడి చేయగానే చచ్చిపోయి వాడి మీదనే కేసు అయినప్పుడు మీరు కూడా ఇలాంటి కేసులు చూసే ఉంటారు. నువ్వు ఇబ్బంది పెడతావని చూస్తున్నావా? పెట్టనిస్తలేరు, వాళ్ళని జాబ్ పెట్టిర్రు. నిజాయితీగా పోలీసులు అయితే అలా పట్టుకొచ్చి పోలీసులు పైసలు పట్టించుకోలేరు. అందుకే పైసలు తీసుకున్నారు. కోట్లు కోట్లు తాగిరు గుజాల్లా అందరూ. రావాలి, జాబ్ పెట్టిరు. పోలీసు వాళ్ళు పైసలు తీసుకొని జాబ్ పెట్టిరు. వాడి ఇంటికి రావాలి. వాడు ఏమేమి చేసాడు వాడి ఇంటికి రావాలి. పోలీసు వాళ్ళకి ఏమో అవసరము, పైసలు తీసుకుర్రు. పిల్లలు లేరా? పైసలు తీసుకోరు కాబట్టి వచ్చారు పోలీసు వాళ్ళు. పైసలు తీసుకుర్రు. చెప్పి పైసలు తీసుకొని పోలీసు వాడు లేడు, ఈ రోజు లేడు, సార్ లేడు, ఎస్ఐ లేడు అని చెప్పిండు. రోజు పోలీసు వాళ్ళు ఎవరు తిరిగి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.